చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మచిలీపట్నం రేవు తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతుంది. 17వ శతాబ్దంలోనే ప్రపంచ దేశాలకు భారతీయ వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసిన ఈ ప్రాచీన నౌకాశ్రయం నేడు అత్యాధునిక డీప్ సీ పోర్టుగా రూపాంతరం చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో శరవేగంగా సాగుతున్న బందర్ పోర్టు పనులపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మచిలీపట్నం కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఒక ప్రాచీన అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. 17వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచే విస్తరించింది. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల వలన ప్రాధాన్యతను కోల్పోయిన ఈ పోర్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ జీవం పోస్తున్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏకంగా 4,700 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. పోర్టు నిర్మాణంలో భాగంగా భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఎటువంటి సముద్ర విపత్తులు సంభవించినా తట్టుకునేలా సముద్రం లోపల 33 మీటర్ల లోతు వరకు 2.4 కిలోమీటర్ల పొడవుతో నార్త్, సౌత్ బ్రేక్ వాటర్ గోడలను నిర్మించారు. మొత్తం 3,000 ఎకరాల విస్తీర్ణంలో మొదటి విడతగా 1,700 ఎకరాల్లో 4 అత్యాధునిక బెర్తులు, గిడ్డంగుల నిర్మాణ పనులు 61% పూర్తయ్యాయి. ఈ పోర్టును దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. పోర్టు నుండి జాతీయ రహదారి NH65ను అనుసంధానిస్తూ 4 వరుస రహదారుల నిర్మాణానికి రైల్వే లైన్ కనెక్టివిటీ కోసం 750 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించారు. దీనివలన పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా బందరు పోర్టు అతి దగ్గరి మార్గంగా మారి ఎగుమతి దిగుమతులకు ప్రధాన కేంద్రంగా అవతరించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో ఈ పోర్టు ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రాచీన చరిత్ర కలిగిన బందర్ పోర్ట్ ఆధునిక వాణిజ్య విప్లవానికి సిద్ధమవుతోంది. సముద్ర మార్గం ద్వారా విదేశీ వాణిజ్యాన్ని పెంపొందిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో మచిలీపట్నం తనదైన ముద్ర వేయబోతోంది.